ఏంటి జీబీఎస్ అసలు? జీబీఎస్ అంటే గులియన్-బెర్రీ సిండ్రోమ్ అంటారండి. అది ఎలా అటాక్ అయిందన్న దాన్ని బట్టి దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఎలా లోపల ఎంటర్ అయింది అదేమో అసలు మనకి సిమ్టమ్స్ సైన్స్ ఏమి ఉండవు. మనం రియలైజ్ అయ్యే లోపే అది మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. సో పేషెంట్స్తో మాకు ఒక కైండ్ ఆఫ్ కనెక్షన్ వచ్చేస్తుంది, లైక్ ఫ్యామిలీ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ లక్ష్మి. విశాఖలో ఉన్న ఆరాన్ రీహాబిలిటేషన్ సెంటర్ ఎంతోమందికి ఒక న్యూ లైఫ్ని ఇస్తుందని 100% చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడికి స్టెప్ ఇన్ అయిన తర్వాత చాలామంది పేషెంట్స్లో అనిపిస్తుంది, మళ్ళీ నేను తిరిగి నడవగలుగుతానా, తిరిగి నా పనులు చేసుకోగలుగుతానా, లాంగ్ డ్రైవింగ్ చేయొచ్చా, ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతామా, ఇలా రకరకాల క్వశ్చన్స్ అన్నీ వాళ్ళ మైండ్లో తిరుగుతూ ఉంటాయి. ఇంతకీ ఈ ఆరాన్ రీహాబిలిటేషన్ సెంటర్లో ట్రీట్మెంట్ వరకు వస్తే ఇక్కడ స్పైనల్ కార్డ్ డ్యామేజ్ కావచ్చు, జీబీ సిండ్రోమ్, ఇది అరుదైన వ్యాధి. సో ఇది అటాక్ అయిన వెంటనే చాలామందిలో అప్పటికప్పుడుగానే ఇంకా కాళ్ళు చేతులు చచ్చబడిపోవడం, వాళ్ళు ఏ పని చేయలేకపోవడం, కదలలేకపోవడం, మూమెంట్స్ లేకపోవడం, ఇవన్నీ కూడా మనం గమనిస్తాం. సో ఇక్కడ చాలామంది అండర్ ట్రీట్మెంట్లో ఉన్న వాళ్ళతో మనం మాట్లాడిస్తే చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. 100% మేడం, ఇది ఒక కొత్త లైఫే మాకు క్రియేట్ చేసింది. ఎందుకంటే ఈరోజు మా పనులు మేము చేసుకోగలుగుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ మూమెంట్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఎక్విప్మెంట్ని మాకు మేముగా చేయగలుగుతున్నాము. ఈ స్టేజ్కి ఇక్కడికి ఆరాన్ తీసుకొచ్చిందని. సో ఫస్ట్ జీబీఎస్ గురించి తెలుసుకుందాం. ఈ అరుదైన వ్యాధి ఎలా వస్తుంది, ఎందుకు అటాక్ అవుతుంది, పర్టికులర్ ఏజ్ గ్రూప్కి మాత్రమే ఈ జీబీఎస్ అనేది వస్తుందా, ఇక్కడ ఆరాన్లో దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం. మనతో పాటు డాక్టర్ షీబా గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే లక్ష్మి గారు. ఎస్ అండి, ఇక్కడికి మేము వచ్చిన తర్వాత చూస్తే చాలా ఏజ్ గ్రూప్స్లో చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. ఏమైంది మీకు అంటే జీబీఎస్ వచ్చింది, కాళ్ళు చేతులు పడిపోయినట్టు అయిపోయాయి, ఇంకా మేము మూమెంట్ అవ్వలేకపోయాము అని. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ మూమెంట్స్ చూస్తూ వాళ్ళ కళ్ళల్లో ఒక ఆనందం కూడా కనపడుతోంది. ఏంటి జీబీఎస్ అసలు? జీబీఎస్ అంటే గులియన్-బెర్రీ సిండ్రోమ్ అంటారండి. అది ఒక పోస్ట్ ఇన్ఫెక్టివ్ పాలిన్యూరోపతి సిండ్రోమ్ అనమాట. ఓకే. సో అంటే ఈ ఏజ్ గ్రూప్స్ వరకు చూస్తే కనుక ఈ జీబీఎస్ అనేది చిన్నవాళ్ళలో పెద్దవాళ్ళలో అందరిలో అటాక్ అవుతుందా? ఎస్ అండి, అంటే దీనికి ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్ అనేది ఉండదు. ఇందాక మీరు చూసారు కదా, ఒక చిన్న బాబు అండ్ ఒక ఎల్డర్లీ పర్సన్ని కూడా చూసారు. సో ఇది పర్టికులర్ ఏజ్ గ్రూప్ అనేది ఉండదు. ఇది ఎవరికైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. అది ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. క్యాంపెలోబాక్టర్ జెజుని అనే ఒక బ్యాక్టీరియా వల్ల వచ్చింది. అది ఎలా అంటే మన బాడీలోకి అది పూర్ హైజీన్ వల్ల రావచ్చు, వాటర్ ఎక్కడ పడితే అక్కడ తాగినా రావచ్చు, ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెంట్ లేడీస్కి రావచ్చు, అలా అది అవ్వచ్చు అనమాట. అంటే మాలిక్యులర్ మిమిక్రీ అనే ఒక ప్రొసీజర్ జరుగుతుంది మన బాడీలో. అది ఎలా అంటే మన ఓన్ యాంటీబాడీస్, మన ఓన్ సెల్స్ని అది రిప్లికేట్ చేస్తుంది. సో మన బాడీ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది అనమాట. మన బాడీలో అన్ని సెల్స్ని అది అటాక్ చేస్తుంది. దానివల్ల మొత్తం అది హోల్ బాడీలోకి రావచ్చు, లేదా పార్షియల్గా రావచ్చు. అంటే 2 హ్యాండ్స్కి రావచ్చు, ఆర్ మొత్తం హోల్ బాడీకి, లేదా ఓన్లీ 2 లెగ్స్కి రావచ్చు. ఓకే. అంటే అది ఎలా అటాక్ అయిందన్న దాన్ని బట్టి దాని ఇంపాక్ట్ ఉంటుంది బయటికి. ఓకే. సో ఇది ఒక బ్యాక్టీరియా అంటారు. ఇప్పుడు మనం చూస్తే కనుక జెనెటికల్ ఇష్యూస్ ఇంకేమైనా కాజెస్ కూడా ఉంటాయా ఇది రావడానికి, లేకపోతే ఆల్ ఆఫ్ సడన్ ఈ బ్యాక్టీరియా అటాక్ చేయడం వల్ల ఈ మనిషిలో ఇన్ని మార్పులు మనం చూస్తాము అంటారు? అంటే జెనెటికల్ ఇంపాక్ట్ అనేది ఏమి ఉండదండి. ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ బ్యాక్టీరియా అది మనకి ఎలా లోపల ఎంటర్ అయింది అదేమో అసలు మనకి సిమ్టమ్స్ సైన్స్ ఏమి ఉండవు. ఆల్ ఆఫ్ ద సడన్ వచ్చి ఇంకా అలా ఏదర్ కొలాప్స్ అయిపోవడము, లేదా ఫస్ట్ బేసికలీ అంటే ఫస్ట్ హ్యాండ్స్కి వచ్చి, లేదా ఫస్ట్ లెగ్స్కి వచ్చి అలా కొలాప్స్ అయిపోవడం అలా జరుగుతుంది అనమాట. మనం రియలైజ్ అయ్యే లోపే అది మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది. సో ప్రయర్గా దాన్ని కనిపెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ. ఓకే. సో మనకి జీబీఎస్ఏ అటాక్ అయింది, అందుకే ఇట్లాంటి పరిస్థితి వచ్చింది అని సో స్పెసిఫిక్గా ఏమైనా స్కానింగ్స్ కానీ అట్లాంటివి ఉంటాయా దీన్ని ఐడెంటిఫై చేయడానికి? టెస్ట్ ఉంటాయండి. టెస్ట్ బట్టి మనం అంటే సో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అని చెప్పి కన్ఫర్మ్ చేసుకోగలుగుతాం. సైన్స్ సిమ్టమ్స్ అలాగే ఉండవు. టెస్ట్ బట్టి మనం అది కన్ఫర్మ్ చేసుకోగలుగుతాం. ఓకే. సో దీన్ని సివియర్ కండిషన్ అయితే ఎట్లా ఉంటుందండి?
సివియర్ కండిషన్ అయితే మొత్తం హోల్ బాడీ ప్యారలైజ్ అయిపోద్ది, స్వాలోయింగ్ మొత్తం అంటే వాళ్ళకి యూరినరీ ఇన్కాంటినెన్స్, అంటే వాళ్ళు యూరిన్ పాస్ చేస్తున్నారు నాకు వస్తుంది అనేది కూడా వాళ్ళకి ఐడియా ఉండదు, సెన్స్ ఉండదు. అండ్ లోపల లంగ్స్కి కూడా ఇంపాక్ట్ అయిపోద్ది. లంగ్స్కి ఇంపాక్ట్ అయితే ఏంటంటే లోపల మనకి తెలుసు బ్రీతింగ్ ఇష్యూస్ బోల్డ్ వస్తాయి, లోపల మ్యూకస్ అనేది కఫం అంతా ఎక్కువ అయిపోద్ది, లంగ్స్కి స్ప్రెడ్ అయిపోద్ది. సో దానికి ఏం చేయాలంటే ట్రెకియాస్టమీ పెట్టాలి, అంటే ఇక్కడ ఒక పైప్ కనెక్ట్ చేస్తారు, ఐడియా ఉంటుంది కదా. సో దానివల్ల ఏంటంటే వాళ్ళ స్వాలోయింగ్ ఇంకేమీ ఉండదు అంతా అలా. ఇక్కడ మన బ్రీతింగ్ కానీ యూరినల్ ఇష్యూ కానీ ఇదంతా సెన్స్ కోల్పోతారు వాళ్ళకి ఏమీ ఉండదు. సో అదంతా మనం ఎక్స్టర్నల్గా చేయాలన్నమాట. మన రీహాబ్లో వచ్చేసరికి ఎక్స్క్లూజివ్లీ దానికి ట్రాన్సిషనల్ కేర్ ట్రెకియోస్టమీకి ఎప్పుడు 24/7 అవైలబుల్గా ఉంటుంది, సక్షనింగ్ అంతా మేనేజ్ చేస్తారు. అండ్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే వాళ్ళకి అసలు ఐడియాయే ఉండదు యూరిన్ పాస్ చేస్తున్నారు అనేది, అది దానికి కూడా మనకి ఇక్కడ బయోఫీడ్బ్యాక్ అవైలబుల్గా ఉంది. ఓకే, వింటేనే భయమేస్తోంది. ఆల్ ఆఫ్ సడన్ ఒక బ్యాక్టీరియా అటాక్ చేస్తే మనిషి జీవితాన్ని ఎట్లా కొలాబ్స్ చేస్తుందో ఇక్కడ 2 ఆస్పెక్ట్స్లో మనం చూస్తే ఫిజికల్గా, మెంటల్గా అండ్ ఫైనాన్షియల్గా కూడా చాలామందిని ఇబ్బంది పెట్టే ఒక ప్యానిక్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ జీబీఎస్ అటాక్ అయిన తర్వాత వీళ్ళు రికవరీ ఛాన్స్ ఎట్లా ఉంటుందండి? ట్రీట్మెంట్ ఇక్కడ ఆరాన్లో ఎట్లా ఉంటుంది? యాక్చువల్లీ దేనికైనా సరే మనం దాన్ని ముందుగా కనిపెట్టి మంచి ప్రోటోకాల్ ప్రాపర్ టైంలో ఫాలో అవ్వడం అనేది ఎప్పుడు రికవరీకి ఎప్పుడు హెల్ప్ అవుతుంది. అంటే మనం దాన్ని ఒకవేళ ముందుగా ఐడెంటిఫై చేసుకోకపోయినా, ప్రాపర్ ట్రీట్మెంట్ కరెక్ట్ టైంకి లేకపోయినా దాన్ని మనం రికవరీ ఎక్స్పెక్ట్ చేయలేం. ఇక్కడ రీహాబ్లో వచ్చేసరికి మనం మాన్యువల్ థెరపీ, ఎలక్ట్రోథెరపీ ఏదైతే పేషెంట్కి నీడెడో అవన్నీ ఇక్కడ చేస్తాం. మాన్యువల్ థెరపీ అంటే మన బై హ్యాండ్స్ చేసేది. ఇక్కడ థెరపిస్ట్ అందరూ బెడ్ యాక్టివిటీస్ అన్నీ చేయిస్తారు. అంటే ఇప్పుడు పేషెంట్ తను చేయలేకపోతే అసిస్టెన్స్ ఇచ్చి మన హెల్ప్తో చేస్తారు. ఒకవేళ వాళ్ళు చేయగలుగుతున్నారంటే ఇంకొంచెం సపోర్ట్ యాడ్ చేస్తాం. సో అలా ఒకవేళ వాళ్ళు చేయలేకపోతున్నారంటే కంప్లీట్గా మనమే. సో బెడ్ యాక్టివిటీస్ ఏమైతే ఉన్నాయో అన్ని మాన్యువల్ థెరపీలోకి వచ్చేస్తాయి. అండ్ సెకండ్ వచ్చేసి ఎలక్ట్రోథెరపీ అంటే మెషిన్ ద్వారా మనం, అంటే ఇప్పుడు నర్వ్ స్టిమ్యులేషన్ అవేమి ఉండదు, వాళ్ళకి పనిచేయడం మజిల్ అంటే ఆ మూమెంట్ అవి నార్మల్గా ఉండవు, అది కోల్పోతుంది. దాన్ని మనం రికవర్ చేయడానికి నర్వ్ స్టిమ్యులేషన్, మజిల్ స్ట్రెంథనింగ్, సో ఏదైతే యూస్ఫుల్లో అది మనం పేషెంట్ ఆ నీడ్ బట్టి మేము అప్లై చేస్తాం. అండ్ ట్రాన్సిషనల్ కేర్ ఇందాక ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడు నర్సింగ్ స్టాఫ్ అవైలబుల్గా ఉంటారు. ఓకే, సో ఫిజియో ట్రీట్మెంట్తో పాటు ఇంకా వీళ్ళకి పర్టికులర్గా మెడికేషన్ అనేది ఏమైనా లాంగ్ రన్ వెళ్ళాల్సి ఉంటుందా? అంటే పర్టికులర్ మెడికేషన్ అనేది ఎప్పుడు తీసుకుంటూనే ఉండాలి. బట్ దీనికి సపరేట్గా ఎప్పుడు ఫిజికల్ థెరపీ బాగా రికవరీకి హెల్ప్ అవుతుంది. మన రీహాబిలిటేషన్ సెంటర్లో రోబోటిక్ గేట్ ట్రైనింగ్ అండ్ రైమో మిషన్ ఇవన్నీ ఏంటంటే పేషెంట్కి యాక్టివిటీస్ ఎప్పుడు హెల్ప్ అవుతాయి. మోర్ దెన్ అంటే మెడికేషన్ కూడా అవసరమే, బట్ వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటే వాళ్ళ స్ట్రెంగ్త్ అది రీగెయిన్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఎంత మెడికేషన్ తీసుకున్నా వాకింగ్ అవంతా ఎప్పుడు ఫిజికల్ థెరపీ వల్లనే అవుతుంది. అవన్నీ మన రీహాబ్లో ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి. గేట్ ట్రైనింగ్ కూడా చాలా యూస్ఫుల్. అది యాక్చువల్లీ ఇక్కడ ఎక్కడ లేదు, మన దగ్గర మాత్రం ఉండింది. అది పేషెంట్కి ఏంటంటే తనంతట తను నడవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో హై ఎండ్ టెక్నాలజీ రోబోటిక్ ట్రీట్మెంట్ అనేది, సో జస్ట్ మీరు బ్యాక్ లుక్ వేస్తే కనుక ఇదే మెషిన్ అది. సో నేను ఒక అబ్బాయిని చూసాను ఆల్రెడీ ఆ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు. తను నార్మల్గా అయితే ఒక పర్సన్ సపోర్ట్ లేకుండా అబ్బాయి నడవలేకపోతున్నాడు, బట్ ఈజీలీ ఈ రోబోటిక్ గెయిన్ దీని ద్వారా తను అంటే తనకు తానుగా ఉన్నాను, నేను చేసుకుంటున్నాను అనే ఫీలింగ్ కూడా క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఆరాన్ రీహాబిలిటేషన్ వరకు వస్తే కనుక ఇక్కడ మెయిన్గా ఈ మాన్యువల్ థెరపీతో పాటు మీరు చెప్పినట్టు ఎలక్ట్రాల్ అలానే ఈ రోబోటిక్ అనేది చాలా అడ్వాన్స్డ్గా వెళ్తోంది. సో ఇక్కడికి వచ్చే పేషెంట్స్ మీతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? లైక్ మేమే మా కుటుంబానికి ఆధారం అండి, నేను బాగా అయితే రికవర్ అయితే నా ఫ్యామిలీ కంఫర్ట్లోనికి వస్తుంది, అట్లా అలాంటివి చెప్తూ ఉంటారా? చాలా చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మనకు తెలిసిందే ఇంటికి ఎవరో ఒకరు హెడ్ అనే వాళ్ళు ఉంటూనే ఉంటారు, వాళ్ళకి ఎప్పుడైనా ఇంపాక్ట్ అయితే హోల్ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. సో అలాంటి స్టోరీస్ మేము విన్నప్పుడు మేము అంటే ఫిజికల్ థెరపీతో పాటుగా ఎమోషనల్ సపోర్ట్ కూడా అది మా రెస్పాన్సిబిలిటీ. సో పేషెంట్స్తో మాకు ఒక కైండ్ ఆఫ్ కనెక్షన్ వచ్చేస్తుంది, వీఆర్ లైక్ ఫ్యామిలీ. అంటే ఒక డాక్టర్కి పేషెంట్కి మధ్య కనెక్షన్ ఎలా ఉండాలి అంటే వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు, ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాం అంటే నేను ఒక హాస్పిటల్లో ఉన్నాను, నన్ను ఇక్కడ ఏదో బంధించేశారు, మెడిసిన్తో నా లైఫ్ ట్రావెల్ అవుతుందని కాకుండా వాళ్ళు ఈ ఎన్విరాన్మెంట్ అంబియన్స్ అన్నింటినీ కూడా మీరు ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్, నేను నన్ను ఎక్కడో ఇక్కడ కేజ్లో పెట్టేశారు, నాకు ట్రీట్మెంట్ నాకు ఇంకా ఒంట్లో బాగాలేదు అలా ఏం కాకుండా మేము ఎమోషనల్ సపోర్ట్ కూడా ఇస్తాం. మీరు అడిగితే తెలుస్తుంది పేషెంట్స్కి, విన్న ఉంటారు కదా. సో క్రమేపీ వాళ్ళలో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. సో డే బై డే నేను రికవర్ అవుతున్నాను, నేను త్వరలో ఇంటికి వెళ్ళిపోతాను,
చూశాను. సో ఇలా అనిపించినప్పుడు మీతో కొన్ని మాటలు కూడా షేర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని కాకుండా మిమ్మల్ని ఎక్కువ మిస్ అవుతానని చెప్పినప్పుడు అండ్ వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ కానివ్వండి అండ్ మేము వెళ్తున్నప్పుడు మిమ్మల్ని అయితే బాగా మిస్ అవుతాం, మీ వల్ల ఎలా మాకు మళ్ళీ కాళ్ళు వచ్చాయి, మళ్ళీ నాకు లైఫ్ వచ్చిందంటే ఆ వర్డ్ ఇట్ సెల్ఫ్ అసలు చాలా ఇంకా లైఫ్. ట్రూ అండి. ఇందాకలో ఒక అబ్బాయితో మాట్లాడినప్పుడు కూడా అబ్బాయి కొన్ని మాటలు షేర్ చేసుకున్నాడు. అంటే ఇంత చిన్న ఏజ్లో వచ్చింది, అటాక్ అయింది నాకు జీబీఎస్, మళ్ళీ నేను నార్మల్ అవుతానా లేదో, మా మమ్మీ వాళ్ళ సపోర్ట్ నాకు లైఫ్ లాంగ్ అవసరం అవుతుందా అని అనుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చినాక ఇక్కడ అన్నలు అందరూ ట్రీట్ చేస్తున్నారు, అంటే తన స్టాఫ్ని అలా ఫీల్ అవుతున్నాడు. చాలా హ్యాపీ అనిపించింది కదా. అలానే శివ గారు, ఇప్పుడు జీబీఎస్ వరకు వస్తే అది చూడటానికి చాలా కొత్తగా అనిపిస్తోంది, వింతగా అనిపిస్తోంది. ఒక బ్యాక్టీరియా ఒక మనిషి లైఫ్ని కదలలేని స్థితికి తీసుకొచ్చేస్తుందా అనేటటువంటి వాస్తవాలు, ఇవి ఫ్యాక్ట్స్ అనేది వస్తున్నాయి. మీరు చెప్పారు వాటర్ ప్రాబ్లం ఒకటి, పొల్యూషన్, లేకపోతే హైజీన్ లోపం, ఇట్లా ఏంటి అవి, ఎందుకు బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది ఇట్లా? అంటే ఇప్పుడు పూర్ హైజీన్ మెయింటైన్ చేయడం వల్ల ఏంటంటే బ్యాక్టీరియా గ్రోత్కి మనం ఛాన్స్ ఇస్తున్నట్టు. వాటర్ వల్ల ఎక్కువ ఫాస్ట్గా వచ్చేస్తుంది, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ వాటర్ డ్రింక్ చేయడం వల్ల వాటర్ యూజువల్లీ మన బాడీలో వాటర్ కంటెంటే ఎక్కువ, సో అది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. బ్యాక్టీరియా గ్రోత్కి మనం అక్కడ ఎక్కువ ఛాన్స్ ఇస్తున్నాం పూర్ హైజీన్ హ్యాబిట్స్ వల్ల అలా. అండ్ మీకు చెప్పాను కదా మాలిక్యులర్ మిమిక్రీ అనేది మన ఓన్ సెల్స్ని అది డ్యామేజ్ చేస్తుంది, సో అది చాలా క్విక్గా ఉంటుంది ఆ మూమెంట్. ఆర్ఆన్ రీహాబిలిటేషన్ సెంటర్లో ట్రీట్మెంట్ ఎలా ఉంది, ఇక్కడ కొంతమందితో మాట్లాడిద్దాం. ఫస్ట్ వాళ్ళు ఎలాంటి ప్రాబ్లంతో వచ్చారు, ట్రీట్మెంట్లో వాళ్ళు తీసుకుంటున్నటువంటి కంఫర్ట్నెస్ కానీ ఎలా ఫీల్ అవుతున్నారో ఒకసారి అడుగుదాం. నమస్తే అండి. నమస్కారం అండి, నా పేరు ఎం కృష్ణచంద్ర పట్నాయక్ అండి. సార్ ఏంటి, ఏ ప్రాబ్లంతో వచ్చారు? నేను మెడికల్ హాస్పిటల్ వెంకోజీప్లాలం బ్రాంచ్ నుంచి వచ్చానండి ఇక్కడికి. జీబీఎస్ వైరస్ అటాక్ అయింది నాకు. ట్రీట్మెంట్ రీహాబిలిటేషన్ గురించి ఇక్కడికి వచ్చాను అనమాట. నేను ఇక్కడ ట్రీట్మెంట్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ డాక్టర్స్ అటెన్షన్ టువర్డ్స్ ద పేషెంట్ చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం రోబోటిక్ మెషిన్స్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా హెల్ప్ఫుల్ చేస్తున్నాయి. ట్రీట్మెంట్ ఓవరాల్గా చాలా బాగుంది ఇక్కడ మాత్రం. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ ద ట్రీట్మెంట్ వాట్ ఐఎమ్ గెట్టింగ్ అట్ రాన్ రీహాబిలిటేషన్ సెంటర్. చాలా బాగా నచ్చిందండి. ఇప్పుడు మనం చూస్తాం జీబీఎస్ వైరస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, మీరు ఏంటి మీకు అంటే అటాక్ అయినప్పుడు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? ఫస్ట్ లెఫ్ట్ ఎడమ కాలు పిక్క అంటాం కదా, చూసారా, కాఫ్ మజిల్ అంటాం మనం, అక్కడ చిన్న స్ప్రెయిన్ లాగా బెణికినట్టు అయిందనమాట ఫస్ట్ అటాక్. దాని తర్వాత స్లోలీ అదేమో లెఫ్ట్ హ్యాండ్కి వచ్చేసి క్రీప్ అయిందనమాట. మొత్తం ట్రీట్మెంట్ అంతా మొత్తం ఆల్ ద 4 limbs అనమాట అటాక్ అయిపోయింది. అది మూమెంట్ మొత్తం 0 grade అంటారు మెడికల్ కేటగిరీలో చెప్పాలంటే 0 gradeకి వచ్చేసాను అనమాట. ఎప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఏమో నేను నడవగలుగుతున్నాను సపోర్ట్తో. ట్రీట్మెంట్ చాలా బాగుంది. స్టాఫ్ సపోర్ట్ లేకుండా మీ అంతా మీరు ఇక్కడ వర్కౌట్ చేయకుండా చూస్తే ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా, ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. హాయ్ మమ్మీ, పేరు ప్రణవ్ అండి. ఓకే, మీ ఏజ్? 16 years. ఓకే, ఏమైంది నాన్న? ఆర్ఆన్ రీహాబిలిటేషన్కి ఎందుకు వచ్చారు? నాకు January 30th జీబీఎస్ అనే వైరల్ ఇన్ఫెక్షన్ అటాక్ అయింది. దాని ద్వారా మొత్తం ఫుల్ బాడీ పెరాలసిస్ అయిపోవడంతో వెంటిలేటర్ మీదకి వెళ్ళాను. తర్వాత ఇక్కడ నాకు నార్మల్గా అయితే గ్రేడ్ 0లో ఉండేవి, మూమెంట్సే ఉండేవి కాదు. తర్వాత ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఇక్కడ రోబోటిక్ మిషన్స్ వల్ల ఇంకా వీళ్ళు చేసే ఫిజియోథెరపీ వల్ల నాలో ఇంప్రూవ్మెంట్ వచ్చి ఇప్పుడు స్టాఫ్ సపోర్ట్తో నడవగలుగుతున్నాను. సో ఇది జీబీఎస్ మీకు అటాక్ అయిన తర్వాత మీరు అసలు మీ హెల్త్ కండిషన్ ఏంటి? హెల్త్ కండిషన్ అంటే కంప్లీట్ అంటే ఇన్ఫెక్షన్స్ ఎప్పటికప్పుడు అటాక్ అవుతూ ఉండేవి. బాడీ అనేది మొత్తం పెరాలసిస్, మూమెంట్ అనేది ఉండేది కాదు. మొత్తం మజిల్ మొత్తం లాస్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ మీరు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీ కంఫర్ట్నెస్, సాటిస్ఫాక్షన్ ఎట్లా ఉంది? సాటిస్ఫాక్షన్ అయితే చాలా బాగుంది మేడం. ఎందుకంటే నాకు వచ్చేటప్పుడు కంప్లీట్గా మూమెంట్స్ అనేవి ఉండేవి కాదు. ఇక్కడికి జాయిన్ అయిన తర్వాత మూమెంట్స్ అనేవి వచ్చాయి. హ్యాండ్లో కూడా కంప్లీట్ మూమెంట్స్ ఉండేవి కాదు, ఇప్పుడు చేయగలుగుతున్నాను. సైక్లింగ్ నా అంతటి నేనే చేసుకోగలుగుతున్నాను. ప్రతిదీ నా అంతటి నేనే చేసుకోగలుగుతున్నాను. కానీ వాకింగ్కి మాత్రం సపోర్ట్ కావాలి. వీళ్ళు చాలా బాగా చేస్తున్నారు ఫిజియోథెరపీ. సో ఇక్కడ హైలీ ఎక్విప్మెంట్ కానీ వీళ్ళు స్టాఫ్ ఫుడ్ మిమ్మల్ని ట్రీట్ చేయడం ఎట్లా అనిపిస్తుంది? అందరూ బాగానే, అందరూ బాగానే ఉంటారు మేడం, ఫ్రెండ్లీగానే ఉంటారు. అలా ఉండడం వల్లే మాకు కూడా కొద్దిగా ఎవరితోనైనా ఏదైనా ఫ్రీగా చెప్పాలన్నా మనం ఒక పేషెంట్ లాగా కాకుండా అంతే యాజ్ ఎ ఫ్రెండ్స్గా ఉండొచ్చు అని చెప్పి అంతే మేడం. కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిందా బాగా? ఎస్ మేడం, కంప్లీట్గా రికవర్ అయిపోతున్నాను అయింది మేడం. అంతటికి ఎక్కడంటే స్టాఫ్కి, సార్స్కి థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళ వల్ల నాలో కాన్ఫిడెన్స్ వచ్చింది కాబట్టి అంతే మేడం. మీ పేరండి? వెంకటేశ్వరరావు అండి. ఏంటండి మీకేం ప్రాబ్లం అయింది? నాకు జీబీఎస్ అటాక్ అయిందండి.
అది నాది మెడికవర్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. ఇక్కడ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఫుల్ 0%లో నేను వచ్చాను. ఇక్కడికి RONకి వచ్చాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ ట్రీట్మెంట్ ద్వారా నేను ఇండివిజువల్గా వితౌట్ సపోర్ట్ నేను నడవగలుగుతున్నాను. డాక్టర్స్ అందరూ కూడా మంచిగా ట్రీట్మెంట్ చేశారు అనిల్ సార్ ఆధ్వర్యంలో. చాలా బాగుందండి ట్రీట్మెంట్. మీ ఏజ్ అండి? నా ఏజ్ 55 ఇయర్స్. ఎప్పుడు మీకు జీబీఎస్ అటాక్ అయింది? ఆగస్టు 2వ తారీఖుని. సో కంప్లీట్గా మీ మొత్తం ప్యారలైజ్ అయిపోయండి. కాళ్ళు చేతులు ప్యారలైజ్ అయిపోయి 0%లో వచ్చాను నేను ఇక్కడికి. వీళ్ళ ట్రీట్మెంట్ ద్వారా నేను ఇండివిజువల్గా అన్ని మూమెంట్లు కూడా బాగానే వచ్చాయి. ఇండివిజువల్గా నడుస్తున్నాను. ఇట్లా మీకు జీబీఎస్ అటాక్ అయినాక మీ కండిషన్ చూసి మళ్ళీ నేను నార్మల్ అవుతాను అని హోప్ వచ్చిందండి. డే బై డే నాకు ఇంక్రీజ్ అయ్యింది. చాలా బాగుంది. సో ఇప్పుడు మీ మూమెంట్స్ అనేవి ఇక్కడ మీకు మాన్యువల్గానే కాకుండా రోబోటిక్? మాన్యువల్గా నేను చేస్తానండి. రోబోటిక్ ద్వారా నేను అలాగే మాన్యువల్గా చేసుకుంటున్నాను. చాలా బాగుంది. ఇక్కడ స్టాఫ్ కానీ డాక్టర్స్ ట్రీట్మెంట్ చాలా కోఆపరేటివ్గా ఉంటారండి. వాళ్ళ విషయంలో మాత్రం ఎటువంటి ఇది లేదు. డాక్టర్స్ అయితే ఏంటంటే బాయ్స్ దగ్గర నుంచి అందరూ కోఆపరేటివ్గా ఉంటారు. పేషెంట్లను ఇది లేకుండా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు అందరూ. చాలా బాగుందండి. సార్ ఒక విషయం చెప్పండి, మన ఆరోగ్యానికి ఏదైనా ప్రాబ్లం అయితే దాని నుంచి మనం కోలుకోవడం అంటే మళ్ళీ ఒక రీబర్తే, ఒక పునర్జన్మ లాంటిదే. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ జాయిన్ అయిన తర్వాత అది కాస్త మనకి రెట్టింపు అయింది. చాలా బాగుందండి. జనరల్గా ఇట్లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం బెడ్ రిడెన్ అయిపోయాం, మన వల్ల మళ్ళీ మన ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడతారేమో, మనకు సేవలు చేయలేకపోతే. నేను స్టార్టింగ్లో మెడికవర్లో అప్సెట్ అయ్యానండి. అలాగా ఇంట్లో అందరూ సఫర్ అవుతున్నారని RONలోకి వచ్చిన తర్వాత అదంతా నేను మొత్తం ఇదయ్యింది. వాళ్ళ ద్వారా నేను సపోర్ట్ తీసుకొని హాస్పిటల్ ద్వారా ఈ పొజిషన్కి వచ్చానండి. చాలా బాగుందండి. అంతా వితౌట్ సపోర్ట్ నడుస్తున్నాను. సో ఇదండి ఆరాన్ రిహాబిలిటేషన్ సెంటర్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది. ఇక్కడ డాక్టర్స్ అండ్ స్టాఫ్ వాళ్ళని పేషెంట్స్ లాగా కాకుండా ఆ పదాన్ని కూడా ఇక్కడ పెద్దగా పరిచయం చేయనివ్వరు. ఎందుకు అంటే ఖచ్చితంగా వాళ్ళు నార్మల్ వాళ్ళే, కాకపోతే అనుకోకుండా జరిగిన ప్రమాదాల వల్ల ఇలాంటి సిచ్యువేషన్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళని రిపేర్ చేసి నార్మల్ పంపించే బాధ్యత మంది. కాబట్టి వాళ్ళకి అలాంటి ఎన్విరాన్మెంట్ లేకుండా చాలా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో ట్రీట్ చేసి వాళ్ళ ఒక హోప్ క్రియేట్ చేస్తాం. ఒక రకంగా చెప్పాలంటే అలాంటి పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఇట్లా స్పైనల్ కార్డ్ ఇంజురీస్ కావచ్చు, జీబీఎస్ అది మరీ చాలా డేంజరస్. ఎందుకంటే ఎప్పుడు ఎలా అటాక్ చేస్తుందో తెలియదు. ఒక బ్యాక్టీరియా, ఒక వైరస్ వల్ల మనిషి జీవితం అతలాకుతలం అయిపోవడం అంటే అది కూడా ఒక పెద్ద కాజ్. సో ఈ కేసుని మాత్రం ఇక్కడ 100% అష్యూరెన్స్తో ట్రీట్ చేస్తూనే ఒక మంచి హోప్ క్రియేట్ చేసి ఒక కొత్త లైఫ్ని వాళ్ళకి ఇచ్చి పంపిస్తోంది ఆరాన్. సో వైజాగ్ కలెక్టరేట్ ఆపోజిట్లో ఉన్నటువంటి ఆరాన్ రిహాబిలిటేషన్ హాస్పిటల్ని మీరు కూడా అప్రోచ్ అవ్వచ్చు. స్క్రీన్ పైన కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.